ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇందిరా శోభ గారు ఉన్నారు. మాట్లాడదాము. మ్యామ్ నమస్తే. అసలు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఏం జరిగింది మీనాక్షి నటరాజన్ కేసులో, ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ తన అధికారం కోసము ఇంతగా దిగజారి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ అంటే ఏం చెప్తారంటే ఒక్క సీటు కోసము ప్రధానమంత్రిని వదులుకున్నది వాజ్పేయి అని చెప్తారు. మరి ఇవాళ ఉన్నటువంటి మోడీ ఒక్క రాజ్యసభ సీటు కోసము, దట్టు ఒక గాంధేయవాదిగా సమాజ సేవతో సమాజంలో ఉండాలి, నలుగురిని మోటివేట్ చేస్తూ ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారి యొక్క ఎలాంటి క్రిమినల్ కేసు రిజిస్టర్ కాకుండానే మీరు ఆమెని రిజెక్ట్ చేశారు అని అంటే మీరు ఎంత భయపడుతున్నారో కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నటువంటి నాయకులు చట్టసభల్లోకి వస్తారు అనేది చాలా క్లారిటీగా దీన్ని బట్టి అర్థమైపోతుంది. సో నేను ఒకటే అడుగుతున్నాను, ఎలక్షన్ కమిషను ఈ దేశంలో మేము పదే పదే చెప్పినట్టుగానే భారతీయ జనతా పార్టీకి తొత్తుగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలా బలంగా ఈ తెలంగాణ దేశవ్యాప్త సమాజం పట్ల ఇది రిజిస్టర్ అయిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరమైనా ఒకవేళ ఏదైనా జరిగిపోయి ఒకవేళ మనము దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో ఫైల్ చేసిన సందర్భంలో విషయాలు పొందుపరచకపోతే, స్క్రూటినీ చేసిన సందర్భంలో నిజంగానే తను క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండి తెలిసి తను దాచిపెట్టి ఉంటే డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ కానటువంటి ఒక కేసుని, ఎలా ఆమె యొక్క కన్సర్న్లో లేనటువంటి కేసుని, ఆమె యొక్క తన దాఖలాలో లేనటువంటి కేసుని, ఎప్పుడో 22లో అయిన ఇన్సిడెంట్, 25లో జరిగిన ఇన్సిడెంట్లో మీనాక్షి నటరాజన్ గారికి ఏమి సంబంధము, ఏ రకంగా దాన్ని మీరు పొంతన పెట్టి దానిని అంటే జస్ట్ ఒక అభూత కల్పన ద్వారా వాళ్ళే ఒక స్క్రిప్ట్ని క్రియేట్ చేసుకొని ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్గా ఎదుర్కోలేకనే రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్నటువంటి గ్రాఫ్ని ఈ సందర్భంలో ఈ రకంగా వాళ్ళు కిల్ చేయడం కోసం మాత్రమే ఇలాంటి నిర్ణయాలు చేశారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా మొన్న జరిగినటువంటి విషయం పట్ల ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన దినంగా ఈ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి దీనికోసం న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో ఉంది అని తెలిసినప్పటికీ కూడా నిన్ననే రాత్రికి రాత్రి ముగ్గురిని మీరు అనౌన్స్ చేశారని అంటే అర్థం ఏంటి? నీకు మధ్యప్రదేశ్లో ఉన్నది ఇద్దరికి మాత్రమే, మూడో దానికి అసలు నీకు క్యాండిడేట్లే లేరు. ఏ రకంగా మీరు క్యాండిడేట్ని పెట్టారు అంటే మీ కుట్ర రాజకీయాలు ఏంటి అన్నదంటే మీరు ముందుగానే స్క్రిప్ట్ గీసుకొని ఆ స్క్రిప్ట్ ద్వారా ఇవన్నీ చేశారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దేశం అనేది పూర్తిగా ఆర్థికంగా నష్టపోతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ విషయాలు ప్రజల ముందు చర్చకు వస్తాయి. కాబట్టి ఇవన్నీ చర్చ తప్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పనిచేసే పోరాటాలను తగ్గించడం కోసం ఇలాంటివన్నీ కూడా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి నిర్ణయం అనేది ఇది పూర్తిగా డెమోక్రసీని ఒక చీకటి వైపుకి నెట్టివేసిన దినంగా మనం చెప్పాల్సిన అవసరం. అయితే ఒకవైపు చూస్తుంటే బీజేపీ ఏమో తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన లీకు వల్లే ఇదంతా జరిగిందని ఇటు బీజేపీ అంటుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డియే ఇదంతా చేయించారు అని అటు బీఆర్ఎస్ అంటుంది. ఈ రెండు పార్టీలు అటు తెలంగాణ కాంగ్రెస్ని ఇటు రేవంత్ రెడ్డిని ఇద్దరిని విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇది అందుకే ఇప్పుడు అభూత కల్పన ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో లుకలుకలు ఏర్పాటు చేసి విచ్ఛిన్నం చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ వైపు చేసినట్లయితే భారతీయ జనతా పార్టీ తన పబ్బం తనడ గడుపుకోవచ్చు అన్నటువంటి ఒక కుట్రపూరితమైన ధోరణిలోనే చేస్తుంది తప్ప రేవంత్ రెడ్డి గారు ఎంత నికాసైనటువంటి వ్యక్తి ఇది ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకనంటే అవసరం ఏముందండి? మీనాక్షి ఎవరు? బయట వ్యక్తి కాదు కదా. మా పార్టీ, మా కుటుంబ సభ్యురాలు, మా రాష్ట్రానికి ఆమె ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఎన్ఎస్సీ నుంచి ఆమె రాజకీయ జీవితం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. సో ఒక మంచి అంటే పిసిసి గారు, ముఖ్యమంత్రి గారు, జనరల్ సెక్రటరీ గారు ముగ్గురు ఒక మంచి ఒక అండర్స్టాండింగ్తోన ఒక మంచి కమ్యూనికేట్ ద్వారా వాళ్ళు ఒక మంచి ఒక కుటుంబ సభ్యులాగా ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఒకరిపైన కుట్రలు చేయాల్సిన అవసరం ఏముంది? కుట్ర రాజకీయాలు చేసి కుతంత్రాలు చేసేది అది బీజేపీకి అలవాటు, వెన్నుపోటు పొడిచేది బీఆర్ఎస్కి అలవాటు. కాబట్టి మమ్మల్ని అలాంటి మాటలు మాట్లాడుతూ ఇవాళ కాంగ్రెస్ ఏదో జరుగుతుంది, వాళ్ళు లీకులు ఇచ్చారంటే కంప్లీట్గా 100% తప్పు అని చెప్తున్నాను. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్కి అనేది రిటర్నింగ్ ఆఫీసర్కి ఆ అథారిటీ ఉందా అని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ నీకు ఎక్కడైనా ఉంది అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి నీకు తెలిసినప్పుడు మరి అదే ఛత్తీస్గఢ్లో ఎందుకు మీరు 24 hours సమయం ఇచ్చారు వేరే వాళ్ళకి?
సమయం ఇచ్చి మీరు రెక్టిఫై చేసుకోమన్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? మీరు నిజంగానే ఏదైనా ఉందని మీరు అనుకున్నట్లయితే అనుమానం వచ్చినప్పుడు అది ఇవ్వాలి కదా. రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకు ఇవ్వలేదు అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ పార్టీని ఇబ్బందులు పెడుతూ వాళ్ళకు మధ్యనే చిచ్చు పెట్టే విధంగా ఒక చర్చను లేపుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలెవరు కూడా బీజేపీ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటివి చేసినప్పుడు తప్పని పరిస్థితుల్లో అనివార్య పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎంతో చూశారు. కాంగ్రెస్ను ఉన్న దాంట్లో ఇలా ఉంచినప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏముందన్న ఒక లైన్ వైపుకి తీసుకోవడం కోసం ఇలాంటి కుయుక్త రాజకీయాలు చేస్తున్నారు తప్ప వాళ్ళకి రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. ఫైనల్గా ఒకటి అంటే ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి తెలంగాణకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి చాలా ఘంటాపదంగా చెప్పారు. ఎందుకంటే బెంగాల్ అటు సైడ్ వచ్చిన ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ తెలంగాణలో మనం జెండా పాతబోతున్నాము, తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవబోతుందని అటు నరేంద్ర మోడీ చెప్పాడు. ఇప్పుడు కేటీఆర్, కవిత కూడా బస్సు యాత్రలు, పాదయాత్రలు చేస్తూ నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ ఫామ్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో దానికి ఫైనల్గా మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రజలు కోరుకునే ప్రభుత్వము వచ్చినప్పుడు ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నప్పుడు మూడో వ్యక్తి గురించి ఎందుకు ఆలోచిస్తారు? మీరు ఎవరు చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల పట్ల మీరు గమనించినట్లయితే ఎన్నడైనా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సన్నబియ్యమైన ఆలోచన మీకు వచ్చిందా? రాలేదు కదా. సో అది బాధ్యత అనుకున్నారు. ఒక బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎంత కష్టపడ్డా ఒక రోజంతా మనం ఎంత పని చేసినా ఎన్ని కోట్లు సంపాదించినా 5 ఏళ్ళు కడుపులోకి పోయినప్పుడు అవి కంఫర్ట్గా మూవ్ అవ్వాలనేది. సో ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. మరి మీ ఆలోచన ఏమున్నది? దాచుకొని ప్రజలకు ఇచ్చినటువంటివి అన్నీ కూడా, ఇచ్చిన భూములు కూడా లాక్కొని పెట్టుకొని ఆస్తులు 3 తరాలకు సరిపడా సంపాదించుకున్నటువంటి ధోరణి బీఆర్ఎస్కు ఉన్నది. కాబట్టి వాళ్ళకి మాకి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రజలు ఎవరు కూడా ఆ రకమైన ఆలోచనలో లేరు. డెఫినెట్గా ఇచ్చినటువంటి హామీలని మరిన్ని ముందు ఇంకా సమయం ఉన్నది. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇంకా సమయం ఉంది, డెఫినెట్గా చేస్తాం. ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందికరమైన ఉన్నది కాబట్టి కేసీఆర్ దొబ్బితున్న పైసల నుంచి తిరిగి ఈ ఖజానాకి ఇచ్చినట్లయితే ఇంకా మరిన్ని డెఫినెట్గా చేయడం కోసం కూడా మాకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి ఇవాళ పూర్తిగా న్యాయపరంగా, చట్టపరంగా వాళ్ళను చేసినటువంటి తప్పులను తిరిగి ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళని దోషిగా నిలబెట్టడం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. 100% రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మరో 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్సే ఉంటుంది. అది పక్క అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. హాత్ పక్క అన్నది ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి పదే ఇలాంటివన్నీ కూడా ఫీట్లు వేస్తున్నారు. అసలు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడని అడుగుతున్నారు ప్రజలు? పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడా అని అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైనడు. ప్రజల మధ్యలో లేని వాళ్ళ గురించి ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి? కాబట్టి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు నేనున్నాని భరోసా ఇచ్చేవాడే నాయకుడు అవుతాడు. మరి అలాంటి పనులు మీరు చేయనప్పుడు మీరు ఎందుకు మాకు? నేను నిన్నగాక మొన్న చూసారు 2 రోజుల క్రితము మహిళలకి సంబంధించి 556 బస్సులని ఒక్కరోజు బస్సు ఓనర్లకు చేసి చూపించినారు రేవంత్ రెడ్డి గారు. మీరు చేశారు ఎన్నడైనా? మహిళా సంఘాలకి వడ్డీ లేని వాళ్ళకి 4,000 కోట్లు పెండింగ్ పెట్టి మీరు పబ్బం గడుపుకొని పూర్తిగా ఏమంటారు భజన రాజకీయాలు చేశారు తప్ప ప్రజల్ని ఎప్పుడూ కూడా ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజల వద్దకి పాలన వెళ్ళాలి అనేది మీరు ఎన్నడూ తెలియజేయలేదు. కాబట్టి ప్రజలకి పూర్తి విశ్వాసం ఉన్నది. ప్రజలు మాకు ఇచ్చినటువంటి దానిని మేము బాధ్యతగా తీసుకొని మరింత ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నమాట, పార్టీ కానీ ప్రభుత్వం కానీ.